ఈరోజు అంబటి రాంబాబు ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున కూడా వైసీపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. పోలీసులు కూడా అనేక మంది పార్టీ నేతలకి అదేవిధంగా ముఖ్య నేతలందరికీ కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు వివిధ ప్రాంతాల్లో కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి కార్యకర్తల్ని ఎక్కడికక్కడ కూడా ఆపుతున్నారనే విధంగా తెలుస్తుంది. అయితే మనతో పాటు పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అంబటి మురళి ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి నోటీసులు ఇవ్వడం కానీ కొన్ని చోట్ల ఆంక్షలు పెట్టడం ఎట్లా చూడొచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కేవలం ఇది ఆర్గనైజ్డ్ కాదు. వారు అంబటి రాంబాబు గారి కుటుంబానికి సంఘీభావం తెలపడానికి, వారికి జరిగినటువంటి హత్యా ప్రయత్నం, గృహ నష్టం మీద, వారిని అరెస్ట్ చేయడం మీద, వారిని లాకప్లో హింసించారనేటువంటి ఆరోపణల మీద కుటుంబాన్ని పరామర్శించడం కోసం వారు వస్తున్నప్పుడు అనేక రకాలైన ఆంక్షలు పెట్టారు. మంచిదే, ఆంక్షలు పెట్టొచ్చు, తప్పులేదు. ఏదన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఈ ఆంక్షలు పెట్టి ఈ ఓదార్పు దశకి రాకముందు మొన్నే ఏదైతే ఉందో రాంబాబు గారి మీద గృహం మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఈ మాదిరిగా బ్యారికేడ్లు పెట్టి జనాన్ని ఆపినడితే అసలు ఇష్యూనే ఉండేది కాదు. ఇది కేవలం సర్కార్ ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే పోలీస్ ఎస్కార్ట్ తోటి కొంతమంది తెలుగుదేశం గూండాలు కిరాయి వ్యక్తులను వెనక పెట్టుకుని కావాలని మినిట్ టు మినిట్ ఆపరేట్ చేసినటువంటి క్రైమ్. దీని మీద ఇంతవరకు ప్రముఖులను ఎవరిని విజువల్స్లో ఉండే ప్రముఖుల మీద కూడా కేసు పట్టకుండా తిరిగి రాంబాబు గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయటం దారుణమైన విషయం. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడతా ఉంది. మరి వైసీపీ మాజీ మంత్రులకి, కార్యకర్తలకు ఈ పరిస్థితులు ఉన్నాయంటే రాజకీయాలకు సంబంధం లేని సామాన్య వ్యక్తుల మానవ హక్కులు హరించే విధంగా, అంటే చిన్న చిన్న పొలం తగాదాలు, లేకుంటే చిన్న చిన్న ఇళ్ల తగాదాలు, చిన్న చిన్న క్రైము, లేకుంటే సంఘటనలో ఒక వ్యక్తిని సామూహికంగా అణచివేసి ఉక్కుపాదంతో తొక్కేసి ఆ హక్కుల్ని కాలు రాసే విధంగా సామాన్య ప్రజానీకం మీద భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఈ రాష్ట్రంలో మారింది. కనుక ముందు ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై ఈ ప్రభుత్వాన్ని అరికట్టకపోతే ఇంకా ఇంకా ఇలాగే ప్రేరేపితమయ్యి ఇది ఒక పెద్ద దమనకాండగా మారే అవకాశాలు ఉన్నాయని నాకు ఆందోళనగా ఉంది. జగన్ గారి పర్యటన మరికొద్ది సేపట్లో జరగనుంది. కార్యకర్తలకు కానీ లేకపోతే అంటే మరోసారి మేము దాడులు చేస్తామనే విధంగా కూడా టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు? అదే నేను అనేది ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్డ్, అంటే సర్కారీ ఆర్గనైజ్డ్ క్రైములు జరుగుతూ ఉన్నాయి. అది ప్రభుత్వ పెద్దలు తెలుసుకుని దాన్ని అరికట్టకపోతే ఇవి కంటిన్యూ అవుతానే ఉంటాయి. ప్రజల్లో విప్లవాలు వస్తాయి. ఇలాంటి సంఘటనలు అనేక సార్లు వెనక కాలంలో ఎప్పుడన్నా స్పాంటేనియస్గా క్రైమ్ లెగవడం, దాన్ని అణిచివేయడం, జయాంధ్ర అనండి, లేకపోతే వంగవీటి మోహన్ రంగ గారి హత్యానంతరం అనండి, జరిగిన సంఘటనల్ని ప్రభుత్వం కంట్రోల్ చేసింది. ఇవాళ ప్రభుత్వమే దీన్ని పురికొల్పడం, ఇవి ప్రజానీకంలో అభద్రతాభావానికి గురి కావడం పట్ల ఎన్నికైనటువంటి ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది అరికట్టకపోతే ప్రజాస్వామ్యానికి మచ్చ. ఇలాంటి ప్రభుత్వాలు అనేకం, ఎమర్జెన్సీ పాలించినటువంటి ఇందిరాగాంధీనే అధికారం దిక్క తప్పదు. ఈ ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు. అప్పటి వరకు ప్రజలకి కష్టాలు తప్పుతాయా తప్ప అనేది ప్రభుత్వ పెద్దలు నిర్ణయించి ముందుకు జరిపించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అయితే నంబూరి శంకర్రావు గారు కూడా అనమాట. సార్, ఏంటి ఈ ఆంక్షలు కానీ పెట్టడం, ఎక్కడికక్కడ ఆపేటటువంటి ప్రయత్నం, నోటీసులు కూడా ఇస్తున్న పరిస్థితి ఎలా చూడు? మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళ ఆఫీసును కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఇక్కడ దాన్ని వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే అనేక ఆంక్షలు పెట్టి ఇక్కడికి రావడానికి వీల్లేదు అనే పద్ధతిలో మరి అందరికి నోటీసులు ఇవ్వటం, వాళ్ళతో పాటు నాకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి పూర్వం నుంచి కూడా రాంబాబు గారు వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి. మరి ఆయనకి ఇబ్బంది వస్తే మరి వాళ్ళని పలకరించడానికి రావటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇన్ని ఆంక్షలు పెట్టి జనం రాకుండా చేయాలి అనే ఉద్దేశంతో
వీళ్ళు ఈ ఆంక్షలు పెట్టారు. కానీ ఇలాంటి ప్రజాస్వామ్యంలో మీకు మంచి మెజారిటీ ఇచ్చారు, మీరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, సంపద సృష్టిస్తూ ఉన్నారు. మీరు ఆ పనిలో ఉండకుండా మాజీ మంత్రుల మీద, వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయటం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ఇప్పటికైనా మానుకొని ప్రభుత్వం మీద దృష్టి పెట్టండి. మీరు ఏం హామీలు ఇచ్చారో ఆ హామీల్ని నెరవేర్చే దాంట్లో మీరు పోటీ పడండి, కొట్లాడండి. అంతేగాని ప్రజల మీద, మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, మాజీ కార్యకర్తల మీద, వైసీపీ కార్యకర్తల మీద దాడులు, దౌర్జన్యాలు చేయటం కాదు. మీరు ఇచ్చిన హామీల మీద పోరాడండి. మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీరు అన్ని పని చేయండి. మీరు ఇచ్చిన పథకాలన్నీ కూడా సూపర్ 6లు, సూపర్ 7లు, సంపద సృష్టి మీద, రాజధాని మీద, పోలవరం మీద పోరాడి అవి పని చేయండి. అంతేగాని ఈ మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, ఇళ్ల మీద దాడి చేయడం కాదు కావాల్సింది. ముందు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఈ ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంతకుముందు తెలుగుదేశం ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు చేయలేదు. గుంటూరులో ఇలాంటి పద్ధతి లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక కొత్త పద్ధతిని తీసుకురావడం జరిగింది. ఇది రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు సృష్టిస్తాయో ఒకసారి ఎవరికి వాళ్ళు ఊహించుకోవాలి. ఈ కులాలు, మతాలు మీరు ఎన్ని రెచ్చగొడతా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ అనేది రావణాకాష్టం చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికైనా మానుకొని మీరు చేయాల్సిన వర్క్లు చేసి మీరు పూర్తి చేయండి. ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా దృష్టికి వెళ్ళింది. సెంట్రల్ మీడియా కూడా, నేషనల్ మీడియా కూడా దీన్ని చూపిస్తూ ఉంది. మీరేంటో, మీరేం చేస్తున్నారో ఇక్కడ అర్థమైపోతూ ఉంది. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతులు మానుకొని ప్రశాంతమైన ప్రజాస్వామ్యంలో పరిపాలన చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. కంటే కూడా సార్ ఇప్పుడు చూస్తే మీ నియోజకవర్గంలో కూడా కొంతమంది కార్యకర్తల్ని టార్గెటెడ్గా దాడులు చేయడం కానీ, ఇప్పుడు నేతలపైన చేయడం ఎట్లా చూడొచ్చు? చాలా గ్రామాల్లో మా నియోజకవర్గంలో ఏదా సామిరెడ్డిని కాళ్ళు చేతులు నరికారు. అట్లాగే నరుకులపాడులో, అట్లాగే ఖమ్మంపాడులో, ఒక గ్రామాన్ని కాదు చాలా గ్రామాల్లో చాలా కార్యకర్తలను కొట్టడం, భయపెట్టడం, కేసులు పెట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి కనీసం ఫ్లెక్సీ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు గ్రామాల్లో. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఇప్పటికైనా డెవలప్మెంట్ మీద పెట్టండి దృష్టి. డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్ లేకుండా ఇలాంటి వాటిని భయపెట్టి ఎలక్షన్ చేద్దాం, పోలీసులను పెట్టి ఎలక్షన్లు చేద్దాం, లేకపోతే పోలీసులను పెట్టుకొని పరిపాలన చేద్దామంటే ఇది ఎన్నో రోజులు నిలవదు. ఈ పోలీస్ వ్యవస్థ అనేది, ఈ పోలీస్ వ్యవస్థ ఇంకో సంవత్సరం పోతే ఓ పక్క నుంచి ఓ పక్క వెళ్ళిపోతారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. తర్వాత మిమ్మల్ని ఆలకించే నాదురు కూడా ఉండని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. నంబూరి శంకర్రావు అయితే క్లియర్గా చెప్తున్నారు. కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు టార్గెటెడ్గా చేసే ఈ దాడులు ఎన్నో రోజులు కొనసాగవు. కంపల్సరిగా రానున్న రోజుల్లో, అంటే రోజులు మారే కొద్దీ విధానాలు మారుతాయి కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా వన్ సైడెడ్గా సపోర్ట్ చేసే పరిస్థితులు ఉండవు. అవన్నీ గుర్తుంచుకోవాలి అనే విధంగా కూడా నంబూరి శంకర్రావు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store